హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, సింపుల్‌గా, తక్కువ టైంలో చేసుకునే ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్‌గా అబ్బబ్బా! మళ్ళీ ఉప్మా అనేవాళ్ళు ఇలా చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. అంత బావుంటది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటదండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి లేదంటే నైట్ డిన్నర్‌లో కూడా చేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి కాంబినేషన్‌గా ఒక మంచి చట్నీ రెసిపీని కూడా చూపిస్తున్నానండి. రెండిటి కాంబినేషన్ భలే రుచిగా ఉంటది. పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. అంత టేస్టీగా ఉంటది. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా అయితే చట్నీని చూద్దామండి. మిక్సీ జార్ తీసుకొని నేనైతే ముందుగా ఒక కప్పు పల్లీలను, ఇలా పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత దాంట్లో ఒక 7, 8 దాకా వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. వేసుకొని కరివేపాకు కూడా క్రిస్పీగా ఫ్రై అయింది కదండి, మిక్సీ జార్లో వేసుకొని దీంట్లో హాఫ్ కప్పు దాకా వాటర్ వేసుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని మనము మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా ఇదే మిక్సీ జార్ కడిగి పావు కప్పు వాటర్ వేసుకొని దీంట్లో మిక్స్ చేసుకోవాలి. చూడండి, చట్నీ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు, కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి. దీనికి నేను పోపు పెట్టుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని చక్కగా పోపు పెట్టుకోవాలి. ఏ టిఫిన్లోకైనా ఈ చట్నీ అయితే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, ఆ రవ్వను వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత కమ్మటి స్మెల్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో రవ్వను తీసుకోవాలండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇప్పుడు దీంట్లో 7, 8 దాకా జీడిపప్పు పలుకులు వేసుకోవాలండి. మీరు ఇష్టం ఉన్న వాళ్ళైతే 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకున్నా కానీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇలా కాస్త గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా జీడిపప్పును వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము పోపు దినుసులు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో నేను ఒక పావు టీ స్పూన్ దాకా ఆవాలు, పావు టీ స్పూన్ దాకా జీలకర్ర, పచ్చిశనగపప్పు హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలండి. ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటే 4 అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా బాగా పోపును వేయించుకోవాలండి. పోపును మాత్రం అస్సలు మాడనివ్వద్దు, మాడితే ఫ్లేవర్ టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు మీడియం సైజు ఒక ఉల్లిపాయను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వేసుకొని బాగా వేయించుకోవాలండి. మంటను మాత్రం లో ఫ్లేమ్లోంచి వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఒక క్యారెట్ మీడియం సైజ్ది చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఒక క్యాప్సికము మీడియం సైజు ఉంది, దాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఒక 6, 7 దాకా కరివేపాకు ఆకులు వేసుకోవాలండి. ఉంటే మీ దగ్గర పచ్చి బఠానీ అయినా ఒక పావు కప్పు దాకా వేసుకోండి. నా దగ్గర లేదని వేయలేదండి. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా పేస్ట్ వేసుకొని చేసుకోవడం వల్ల టేస్ట్, ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలండి. దీంట్లో పసుపు ఫ్లేవర్ వేసుకుంటే కలర్ కూడా ఉప్మాకు వస్తుందండి. మీడియం సైజు 3 టమాటోలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి మెత్తగా ఉడికించుకోవాలండి. టమాటోలను అయితే ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి మంటను లో ఫ్లేమ్ నుంచి. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, టమాటోలు సాఫ్ట్గా ఉడికాయండి. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనము 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ మనకు రవ్వ అనేది మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఉండేటట్టు ఉండాలి. అప్పుడే బాగుంటుందండి టేస్ట్ అనేది.
ఇప్పుడు ఒక కప్పుకి 3 కప్పుల వాటర్ వేసుకోవాలండి. మరీ పల్చగా తినే వాళ్ళైతే 4 కప్పులైనా వేసుకోవచ్చు. కానీ 3 కప్పులైతే కరెక్ట్‌గా సరిపోతుంది. మరీ ఎక్కువ అంటే 3:30 కప్పులైనా వేసుకోవచ్చు. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత వాటర్‌ని బాగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికినప్పుడు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లోంచి ముందుగా వేయించుకున్న రవ్వను దీంట్లో వేసుకొని బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. మంటను మాత్రం హై ఫ్లేమ్‌లో అస్సలు ఉంచొద్దండి. లో ఫ్లేమ్‌లో ఉంచాలి. హై ఫ్లేమ్‌లో ఉంచితే గడ్డలు గడ్డలుగా అయిపోతుంది రవ్వ మనకు. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకుంటే మనకు మిశ్రమం అనేది కాస్త దగ్గరగా అయిపోతుందండి. ఇప్పుడు మనకు రవ్వ అనేది దగ్గర అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా చేసుకునే ఈ టమాటో బాత్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇప్పుడు ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచేయాలండి. ఒక 2 నిమిషాల తర్వాత ఇప్పుడు మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇక నేనైతే 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. కాస్త మిశ్రమం కూడా దగ్గరకై చాలా బాగా టేస్టీగా ఉంటుందండి. చట్నీతో తిన్నా కానీ ఒట్టిగా తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనము సర్వ్ చేసుకుందామండి. నేనైతే ఇక్కడ ఒక గిన్నెలో తీసుకున్నానండి. రవ్వనైతే ఇలా తీసుకొని ఇలా మనం టర్న్ చేసుకొని సర్వ్ చేసుకుంటే పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటారండి. అంత టేస్టీగా భలే రుచిగా ఉంటుందండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో. కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి. తిన్న కొద్దీ తినాలనిపిస్తాయి. ఈ చట్నీ కాంబినేషన్ అయితే భలే రుచిగా ఉంటుందండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.